शाने शहनशाह हर बच्चा पहचानता हिम्मत का तो भाषा किस्मत का बादशाह शाने शहनशाह. హాయ్ వికాస్ బ్రో. హాయ్ బ్రో. హౌ ఆర్ యు? హాయ్ బ్రో. కొత్త ఫిషెస్ వచ్చినాయంట. అప్పుడు ఎక్కడ ఉన్నాయి స్టాక్, ఇక్కడ ఉన్నాయి, కేఎంఎల్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఫిషెస్ చూపిద్దాం, దాని తర్వాత నీ లైఫ్ జర్నీ అనేది చూపిద్దాం. బ్రో మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఫిష్ ఫార్మింగ్ లోకి దిగాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా చెప్తావు కదా. బ్రో సజెస్ట్ చేస్తాను. సో గాయ్స్, నేను నాలెడ్జబుల్ వీడియో అన్నమాట. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో, ఓకేనా? తరుణ్ భాయ్, ఈ ఫిష్ ఏం ఫిష్? ఫోర్త్ జనరేషన్ అది. F4 KML జనరేషన్ అది. అంటే ఎక్కడ నుండి వచ్చింది బ్రో ఫిష్? ఎక్కడ నుండి తీసుకొని వచ్చినావు బ్రో ఫిష్? ఏమన్నా హోమ్ బ్రీడ్ బ్రో. హోమ్ బ్రీడింగ్ చేస్తున్నావు అంటే మన హైదరాబాద్ లోకల్ బ్రీడింగ్. లోకల్ బ్రీడింగ్. ఓకే, ఎన్ని ఇయర్స్ నుండి చేస్తున్నావు బ్రో ఇదే బ్రీడింగ్? 12 years ఎక్స్పీరియన్స్ ఉంది మనకి. 2 years 12 ఇయర్స్ నుండి ఇదే ఎక్స్పీరియన్స్. ఫ్లోరాన్స్ ఒకటే చేసావు? వేరే స్టార్టింగ్ లో గప్పీస్ బీటాస్ అన్ని చేసినా, ఇప్పుడు ఫ్లోరాన్స్ సెటిల్ అయిపోయి. కొత్త పేర్లు చెప్తున్నావు బ్రో ఫిష్ లా. ఇప్పుడు ఈ ఫిష్ పేరు ఏం పేరు బ్రో? కేఎంఎల్ బ్రో. కమాలు ఇట్లా అంటారు. కేఎంఎల్. ఇది ఫ్లవరాన్. కేఎంఎల్ అంతే. ఫ్లవరాన్ కూడా అంటారు కదా. ఫ్లవరాన్ దాని బ్రాండ్, కానీ జీన్ వచ్చేసి కేఎంఎల్. దీని సర్టిఫికేట్ ఉంటుందా బ్రో? దీనికి అర్వనాస్ ఉంటుంది. దీనికి ఉండదు బ్రో. దీనికి ఉంటుందా? ఇప్పుడు ఇది చాలా అగ్రెసివ్ అనిపిస్తుంది కరుసా బ్రో చేయబడితే? బ్రో. సో వికాస్ భాయ్, ఈ ఫిష్ అనేది నువ్వు ఏమో పేరు చెప్పినావు, అది వస్తలేదు. కేఎంఎల్ ఫుల్ ఫామ్? కమాలు. ఈ కమాలో ఉంది ఫిష్ అయితే. దీన్ని మెయింటెనెన్స్ ఏమేమి ఉంటుంది బ్రో? ఏముండవు, ఈజీ కానీ కొంచెం జర వాటర్ పారామీటర్స్, దాని ఫుడ్, వాటర్ టెంపరేచర్ పెట్టుకుంటే సెట్ అంతే. టెంపరేచర్ ఎంత పెట్టాలి? 28 degrees. 28 degrees. మన వెదర్ కి ఉంటుందా బ్రో ఇది? ఉంటుంది బ్రో. టెంపరేచర్ హీటర్స్ అని ఉంటుంది, అవి సెట్ చేసుకుంటే మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఫుడ్ ఏం పెడతావు బ్రో దీనికి? మన ఓన్ ఫుడ్ అవుతుంది బ్రో. ఫుడ్ ఇప్పుడు సేలింగ్ ఉన్నాయా బ్రో? అన్ని సేలింగ్ ఉన్నాయి. ఇది ఎంత ఇప్పుడు ప్రైస్ ఇది బ్రో? ఒకసారి ఫిట్ చూపి బ్రో. ఇది వచ్చేసి డ్యూయల్ టోన్ కేఎంఎల్. ఈ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మన 4000 నుంచి ఉంది. స్టార్టింగ్ ప్రైస్ 4000. ఇప్పుడు ఈ ఫిష్ ఎంత కమ్ముతుంది? ఇది అయితే 6 క్వాట్ చేసుకుంటాం. 6K. సో ఒకవేళ ఎవరైనా చూసి కాల్ చేసి అనుకోవాలి. ఇంకా ఇదేమో క్లీన్ చేస్తుంది. అది సక్కర్ క్యాట్ అంటారు, గ్లాస్ క్లీనర్ ఇట్లా అంటారు. సక్కర్ క్యాట్. ఓకే, ఇంకా ఈ ఫిష్ బ్రో బాయ్, ఈ ఫిష్ అది బ్లూ బేస్ మాగ్మా బ్రో. బ్లూ బేస్ మాగ్మా. ఓకే, ఇది మేలా ఫీమేలా? మేల్స్ బ్రో. అన్ని మేల్స్. ఫీమేల్స్ మరి? ఫీమేల్స్ కి హెడ్ రాదు బ్రో, ఓన్లీ మేల్స్ కి వస్తాయి హెడ్. ఓకే, దానికి నెత్తి పైన ఏమో అయిందిగా బ్రో? మొన్న పార్టిషన్ గ్లాస్ మళ్ళీ అంటే జరిగిపోయింది బ్రో. మేల్ పోయి కొట్టేసింది దాన్ని మొత్తం. అంటే దీనికి నెత్తి పైన గాయలు చూడండి, దీని నెత్తి పైన ఏదైతే ఉందో హార్న్, దానికి దెబ్బలు తాకి ఉన్నాయి. ఏమైంది దానికి? ఇంకోసారి కొట్టేసింది బ్రో. అది ఈ మేల్ గ్లాస్ ఉచ్చిపోయింది, కింద పెట్టలే నేను రీసెంట్ గా పెట్టినా. మేల్ అక్కడికి వెళ్ళి కొట్టేసింది మొత్తం. ఓకే, దీనిది కూడా మెయింటెనెన్స్ అనేది సేమ్ ఉంటుంది? అన్ని సేమ్ బ్రో. ఇదెంత బ్రో? అది 3000 బ్రో. ఇది 8000 బ్రో. దీనికి డిఫరెన్స్ ఏంది బ్రో? కాక్ డిఫరెన్స్, ద బాడీ ఫినిష్ డిఫరెన్స్, దాని షేప్. ఇంకో దీనికి వచ్చింది వైట్ ఐ. ఓకే, ఈ ఫ్లోరాన్స్ లో వైట్ ఐ కొంచెం రేర్. వైట్ ఐ ఉందా దీనికి? ఓకే, వైట్ ఐ ఉన్నది దీనికి. దీనికి కొంచెం డిఫరెంట్ ఉన్నది. సో దీనికి కూడా కాంపిటీషన్ ఏమైనా పెడతారా బ్రో? కాంపిటీషన్స్ అయితే లాస్ట్ టైం మన 2021 అనుకుంటా మన ఇక్కడనే అయింది. ఎక్కడ? కుక్కడపల్లి దగ్గరలో. తీసుకెళ్ళినావు బ్రో? తీసుకెళ్ళినాం. అంటే ఇప్పుడు బ్రో చాలా మంది ఫిష్ ఫార్మింగ్ కానీ ఏదో బిజినెస్ పెట్టుకోవాలనుకుంటారు. ఫిష్ ఫార్మింగ్ వచ్చేసి కరెక్ట్ అంటావా బ్రో చేయడం? స్టార్టింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి బ్రో, ఎందుకంటే చాలా మంది మన కస్టమర్స్ పెట్టుకోరు కానీ ఫెయిల్ తీసేసి సెటప్ అంతా. సెటప్ తీసేసి. ఇప్పుడు నీ సపోర్ట్ ఉంటే పెట్టుకోవచ్చా బ్రో? పెట్టుకోవచ్చు బ్రో. పెట్టుకోవచ్చు అంటావా? సో గైస్, ఎవరైనా ఫిష్ ఫార్మింగ్ చేయాలనుకుంటే కూడా బైక్ కి ఫాలో చేయండి. కానీ కరెక్ట్ ప్రాపర్ నాలెడ్జ్ ఉన్నా, వితౌట్ ప్రాపర్ నాలెడ్జ్ మనం ఒకటి చెప్తాం కానీ మనకు కొంతమంది ఏంటంటే మనం చెప్పింది తినరు. వాళ్ళు ఓన్ గా ట్రై చేస్తారు, యూట్యూబ్ లో వీడియో చూసుకుంటారు. దానికి మనం అమౌంట్ తీసుకుంటాం? ఏం లేదు బ్రో, మన క్వశ్చన్ నాలెడ్జ్ షేర్ చేస్తాం అంతే. అంతేనా? ఇంకా ఇదేమో ఫిష్ ఫుడ్ అనిపిస్తుంది. ఫిష్ ఫుడ్ అనేది ఫ్లోరాన్ హైదరాబాద్ మన బ్రాండ్. నీ బ్రాండ్? నా బ్రాండ్. ఎందుకంటే మార్కెట్ లో చాలా ఫేక్ ఫుడ్స్ ఉన్నాయి బ్రో. ఓకే, ఎందుకంటే చెన్నై నుంచి ఫస్ట్ కాపీ ఫుడ్స్ వస్తున్నాయి అన్ని. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ ఇప్పుడతాం ఫుడ్ లో. కాదు బ్రో, నువ్వు చాలా కంట్రీస్ తిరిగినావంట కదా బయట? బ్రో. ఎక్కడెక్కడ కంట్రీస్ వెళ్ళొచ్చినావు బ్రో? ఆల్రెడీ యూరోప్ అయిపోయింది బ్రో. యూరోప్ ఇంకా ఆల్రెడీ వరల్డ్ టూర్ అయిపోయింది, ఓన్లీ ఏషియా తిరుగుతూ అయిపోతాయి. ఎక్కడెక్కడ పోయినావు బ్రో? ఏ కంట్రీస్ తిరిగినావు ఇప్పటికి? మన యూకే అయిపోయింది, ఇంగ్లాండ్ అయిపోయి, ఐస్లాండ్, ఫిన్లాండ్, ఓకే, చాలా నార్వే అన్ని అయిపోయింది. నేను నిన్న నువ్వు ఫుడ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, అవి బయట నుంచి తెప్పిస్తావు అని. లైక్ నేను యూరోప్ ఉన్నప్పుడు ఏంటంటే నాకు యూరోపియన్ ఆక్వాకల్చర్ ఫ్రెండ్స్ ఉండే కొంతమంది. అది బాగా వస్తుంది తాగుతుంటే మనం వాల్ పేపర్ చూసి చెప్పింది ఇట్లా. ఒకసారి వాళ్ళ ఫామ్ విజిట్ అయినా మేము. పోయినప్పుడు ఇప్పుడు నాకు ఇట్లా ఫుడ్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళు కొన్ని మనకి పౌడర్స్ ఇచ్చారు. ఓకే, అవి పౌడర్స్ కలుపుకుంటాం అంతే.
సో పౌడర్ అనేది అక్కడ నుండి వస్తుంది నీకు. వస్తాయి, ఎందుకంటే మన ఫ్రెండ్స్ ఎవరో ఒకరు వస్తుంటారు, మంత్లీ Okay. వన్స్ వెళ్తుంటారు వస్తుంటారు మనకి. నువ్వు ఫారెన్ నుండి ఇక్కడ వచ్చి గిది స్టార్ట్ చేయడం ఏంటి బ్రో? నా హాబీ బ్రో, 12 years ఎక్స్పీరియన్స్, నాకు ఇష్టం అంతే అది. చాలా మంది ఏంటంటే బయటికి పోవాలా, మంచి పైసలు కమాయించుకోవాలా అది అట్లా ఉంటారు కదా. ఏ బ్రో నాకు ఇదంతా ఇష్టం. మళ్ళీ ఆడికి ఎందుకు పోయినావు బ్రో? ఇది ఇష్టం అయినా కొంచెం మనీ కోసం, మనీ సెట్ అయిపోయింది. సెట్ అయిపోయినాయి మొత్తం ఇక్కడ అక్కడ. ఇప్పుడు ఇంకా ఏమైనా షాప్ పెట్టాలనుకుంటున్నావు? ఏం లేదు బ్రో, నాకు ఒకరు చాలా హోమ్ బ్రీడింగ్ చేస్తావు ఇంకా. ఓకే, సో గాయ్స్ విన్నారు కదా, బాయ్ ఫారెన్ ట్రిప్స్ ఎన్నో వేసిండు, మొత్తం అన్ని తిరిగిండు. ఏషియా ఒకటి, ఇంకా ఏషియా ఒకటి అన్ని తిరిగి వచ్చి ఇది పెట్టుకోండు. ఫార్మింగ్ అనేది ఎగ్జాటిక్ ఫిషెస్, ఫ్లవరాన్స్ ది బ్రీడర్ అన్నమాట. మన హైదరాబాద్ లో బెస్ట్ క్వాలిటీ. ఇంకోటి హైదరాబాద్ ఫస్ట్ తెలుగు బ్రీడర్ అంటే మనమే, హైదరాబాద్ లో ఫస్ట్ వీడియో మనదే. సో గాయ్స్ విన్నారు కదా, తెలుగు బ్రీడర్ హైదరాబాద్ నుండి అంటే ఫస్ట్ వికాస్ బై పేరు వస్తుంది. ఈయన పేరు వికాస్. మన పాత అన్న వాళ్ళు ఉన్నారు కానీ, అంటే మా జనరేషన్ లో అయితే ఫస్ట్ నేను, ఫస్ట్ ఇంకా పాత అన్న వాళ్ళు ఉన్నారు చాలా, కానీ యూట్యూబ్ లో అయితే ఫస్ట్ మనదే వీడియో. హోమ్ బ్రీడింగ్ చేస్తావు ఇదంతా. ఇది ఇంగ్రీడియంట్స్ ఏమో తీసినావు, ఏంది ఇది? బ్రో, ఇది మార్కెట్ లో ఫేక్ ఫుడ్స్ దొరుకుతున్నాయి. మళ్ళీ ఫేక్ ఫుడ్ అని నువ్వు ఎందుకు పెట్టినావు బ్రో? నేను చూపట్ని పెట్టినా బ్రో కస్టమర్స్. ఇనిగానం పెడతావు? కాపీస్ ఇవ్వండి, ఫస్ట్ కాపీ, సెకండ్ కాపీ, ఒరిజినల్. ఫస్ట్ కాపీ ఏది? ఫస్ట్ కాపీ. ఎట్లా గుర్తుపడతావు బ్రో ఫస్ట్ కాపీ అని? సో గాయ్స్ చూడండి, లైక్ ఇది మార్కెట్ లో ఎట్లా అంటే ఇప్పుడు డాగ్స్ లో రాయల్ కెన్ ఎట్లా, ఫ్లోరెన్స్ లో హంపర్డ్ టాప్ ఫుడ్. ఓకే, కానీ మార్కెట్ లేదంటే అన్ని ఫస్ట్ కాపీ, సెకండ్ కాపీ దొరుకుతున్నాయి. ఓకే, మన కస్టమరే మన రెప్యూటెడ్ సెల్లర్ దగ్గర తెచ్చుకోండు, పేరు చెప్పలేను కలిగి ఓకే, తెచ్చుకుంటూ మనకు చూపెడితే ఆయన చూపెట్టిన, ఆయన మన వదిలేసి వెళ్ళిపోయి మన ఫుడ్ ప్యాకెట్ తీసుకొని వెళ్ళిపోయాను. నీ ఫుడ్ ప్యాకెట్ ది ప్యాకేజింగ్ కూడా మస్తు అనిపిస్తుంది బ్రో. ఇది ఎంత బ్రో ఒకటి ఫుడ్ ప్యాకెట్? 400 బ్రో. ఇది 400 ఉంటుంది. ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది కదా? ఏం లేదు బ్రో, 600 బ్రో. అవునా? దాని ముందు ఇది తక్కువ అంట. సో గాయ్స్ విన్నారు కదా, మన హోమ్ బ్రీడర్ ఎవరైతే ఉన్నారో అతనే ఫుడ్ కూడా మేడ్ చేస్తారు. సో ఫ్లవర్ ఆన్ హైదరాబాద్, ఈయన బ్రాండ్ పేరు వచ్చేసి ఫ్లవర్ ఆన్ హైదరాబాద్. మనోని మొత్తం ఇక్కడ ఉన్నది చూడండి. ఫార్ములా ఇస్ మేడ్ బేస్డ్ టు ఇంప్రూవ్ ఇట్స్ కలర్, ఇవన్నీ ఉన్నది. ఓకేనా? ఇంకా బ్రో నువ్వు ఒక కొటేషన్ పెట్టినావు అక్కడ, ఆ కొటేషన్ అనేది నాకు చాలా బాగా కనెక్ట్ అయింది బ్రో. బ్రో ఒక్కసారి జూమ్ చేసి చూపి. అది బ్రీడింగ్ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్, నాట్ జస్ట్ అబౌట్ మేకింగ్ మనీ, ఇట్ ఈస్ అబౌట్ డెడికేషన్ అండ్ సాక్రిఫైస్. ప్లీజ్ కలెక్ట్ ప్రాపర్ నాలెడ్జ్. జబర్దస్త్ పెట్టినావు, ఎన్నో తీసి పెట్టినావు కొటేషన్. అన్న దగ్గరికి ఆయన అన్న శివన్ అని ఉంటుంది సాధనగర్ లో, సిజ్జు బ్రీడింగ్ చేస్తాడు. అన్న దగ్గర నచ్చి నేను తీసుకున్నాను. నాకు కూడా అది మస్తు కనెక్ట్ అయింది. బ్రీడింగ్ ఇస్ నాట్ అన్ ఈజీ టాస్క్ అని ఏదైతే పెట్టినావు అది మస్తు అనిపిస్తుంది. సో బ్రో అవును, నాకు అర్థమైంది ఆ మీనింగ్, అర్థమైతే వాళ్ళకి అర్థమవుతుంది అది. ఇంకా బ్రో ఇది జాలీలో ఎందుకు బంధించినావు బ్రో దాన్ని? అది ఫీమేల్ బ్రో. ఇట్లా ఫ్లోరాన్ బ్రీడింగ్ ఎట్లా అంటే అది ఒక టఫెస్ట్ బ్రీడింగ్. అన్ని ఫిషెస్ లెక్క వదిలేస్తే మీటింగ్ చేసినంత కాదు. ఓకే, మేల్ ఫీమేల్ ఉండి అగ్రెసివ్. ఎప్పుడైతే ఫీమేల్ ఎగ్లే చేస్తుందో అప్పుడే మేల్ ఇచ్చి పెట్టాలి, రిలీజ్ చేయాలి. సో మొన్న ఫీమేల్ రిలీజ్ చేసిన మేల్ మొత్తం కొటేషన్ చూడండి. ఎగ్జాంపుల్ చూపెడతాం మీకోసం నేను. అరే చేయబెడితే గాయస్ చూడండి, చేయబెడితే ఎట్లా ఇంకో అగ్రెసివ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఫైట్ ఉంటుంది. ఇప్పుడు దాంట్లో ఫైట్ అది ఏందో తెలియదు. అంటే పేరింగ్ కాలే ఇంకా, అది ఎప్పుడైతే ఫీమేల్ ఎగ్లే చేస్తే అప్పుడు పేరింగ్. ఇంకా పోతలేదా బ్రో? పోతే కొంచెం మంచి చేయలు పెడతాం. మూడ్లో లేదేమో. 2 నిమిషాలు. అరే రే పోతుంది. సో గాయస్ చూసారు కదా, మెల్లగా ఇంకో పటాయిస్తుంది. రెడీ అటాక్, రెడీ టు ఫైట్ ఇస్తుందని. అరే బ్రో భయపడుతుంది. షో కాదు, షో చేస్తాను. కొట్టింది కూడా, స్కిన్ ఉడిపోయింది. అరే డేంజర్ ఉంది, స్కిన్ ఊడిపోయింది చూడు దాన్ని. సో గాయస్ ఫిష్ ఫైట్ కూడా చూపిస్తున్నా. ఫైట్ కల్లా వన్నెల చాప, పూలా కల్లా బంగారు చాప, తల తల మెరిసే వెండి ఫీమేల్ ఎగ్లే భయపడుతున్నాం. సో గాయస్ మళ్ళీ బంధిస్తుండు. బంధిస్తుంది కాదు, ఒక ప్రాసెస్ అంతే. పాట్ పెట్టినామా, ఎప్పుడైతే ఫీమేల్ ఎగ్లే చేస్తుందో అప్పుడు మేల్ రిలీజ్ చేస్తాం. సో గాయస్ చూసిరు కదా, పాట్ పెట్టారు. పాట్ లోపల ఎన్ని వరకు సేల్ చేసినాం బ్రో ఇప్పటికి? చాలా చేసినాం బ్రో. హైదరాబాద్ లో ఉంటాయి ఒక మన 7 ఫిషెస్ ఉంటాయి. బాయ్ సార్లు ఇంకా బంధించేసారు దాని పాపం. 2 నిమిషాల కోసం దాన్ని సుఖం పెట్టారు. అరే వద్దు బాయ్, ఫోన్ పెట్టకపోతే. మనోడు ఏం చేస్తుడు, తరుణ్ భాయ్ వచ్చేసి మంచి ఫోటో ఎడిటర్ అన్నమాట, వీడియో తిప్పి అంటాడు.
సో బాయ్ ఇంకో ఇక్కడ కూడా ఉన్నాయి వికాస్ బాయ్. ఒక్క నిమిషం బ్రో, లైట్ అది దుంకుతానే అట్లా జిమ్ చేస్తాను అట్లా పెట్టాము. ఆహా ఇవెందా బ్రో ఫిష్? ఏది బ్రో? అవన్నీ F4 కెమెల్స్ బ్రో అన్ని. ఇవన్నీ సేమ్ క్వాలిటీ అవి? ఓకే మీకు ఉక్కు వచ్చింది బ్రో మళ్ళా. ఇవన్నీ ఫుడ్ కావాలనుకుంటున్నాను. ఫుడ్ వేస్తలేవా బ్రో దీంట్లో? వేస్తా బ్రో. ఓకే మనం సో గాయ్స్ ఇంకో మనోడు మన ఓన్ బ్రాండ్ కారం పొడి వాసన వస్తుంది ఇలా. బ్రో కారం పొడి ఆయన కలిపింది బ్రో. ఇదా కారం పొడి వాసన వస్తుంది కాదు, అవి పౌడర్స్ ఉంటాయి కొన్ని యాక్టింగ్ చేస్తే. ఓకే సో గాయ్స్ ఎంత ఫాస్ట్ తింటుంది చూడండి అది. వా జబర్దస్త్ చూడు. వా మంచిగా ఉంది బ్రో బ్రీడింగ్. సో మనోడు రూమ్ లోనే ఇంత సెటప్ మెయింటైన్ చేస్తుండు. ఇంకా బయట మన పార్ట్నర్షిప్ ఉన్నాయా బ్రో? ఫామ్ మన ఓన్ ఫామ్ ఉంది, పార్ట్నర్షిప్ ఉంది. ఓకే అది ఏంటంటే సీక్రెట్ కొన్ని మన పర్సనల్ కలెక్షన్స్ ఉంది, అది వీడియో తీయము. ఓకే నేను తీయ ఓన్ రానియా అంతేనా? కొని పోతా ఇంట్లో ఫుడ్ వేసి వస్తారు అంతే. బయట మేము వస్తా అంటే మమ్మల్ని రానివ్వ, నన్ను రానివా బ్రో? ఓవర్ వెళ్ళలేదు. ఎగ్జాక్ట్ ఉన్నాయి బ్రో. నేను తరుణ్ బై మంచిగా అంటారా? తరుణ్ బై రాని నేను నజర్ ఇస్ రియల్ అంటూ చాలా మేలు చచ్చిపోయినాయి బ్రో. నా లాస్ట్ వీడియోలో ఒకటి రెడ్ కలర్ మేల్ ఉండే, చాలా పెద్దది, ఇతనే ఎగిరిపోయింది. అంతేనా బ్రో? పంచుకొని ఇంకా చాలా మంది ఫార్మింగ్ లో ఓవర్ ఎలా చేయరు లోపలికి. నేను కొనే బ్రో ఇంట్లోకి వచ్చి చూపట్టు అంటే ఓవర్ ఇట్లా రానియర్ లోపలికి. కరెక్ట్ అది కూడా. ఇంకా ఇప్పుడు ఇవన్నీ సేల్ అవుట్ బ్రో అన్ని. ఓకే ఇవన్నీ సేల్ అవుట్. సేల్ అవుట్. ఒక్కో ఫిష్ ఏంటంటే సిక్ ఉంది కొంచెము. ఏ ఫిష్ సిక్ ఉంది? ఇదా ఇదా ఈ ఫిష్ దీని కలర్ చేంజ్ అయిపోయింది అంట బ్రో. పెద్ద మాన్స్టర్ కాకుండా అట్లుండే కానీ జర స్ట్రెస్ ఉంది చాలా. ఓకే మెడిటేషన్ చేస్తాను. మెడిటేషనా? హాస్పిటల్ ట్యాంక్ అది. ఓకే ఏమైనా టాబ్లెట్ ఇస్తావా బ్రో? బ్రో మన హ్యూమన్ యూజే వాడతాను. ఓకే అవునా? ఇంజెక్షన్ ఇంజెక్షన్స్ వాడను అవన్నీ చూపెట్టాలి. అవి ఏముంటాయి ఇదవి? సో గైస్ ఇది డోలో అయితే కాదు, ఇది సిప్లా వాళ్ళ సిప్లా స్టమక్ ఇన్ఫెక్షన్ ఉంటే వాడుతుంది టాబ్లెట్స్. సిప్లా వాళ్ళ నార్ఫ్లెక్స్ ఇది. సో ఇది అనేది ఫిష్ లకి వేస్తారు అన్నమాట. స్టమక్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, వైట్ పూప్ పోయినప్పుడు. మనుషులు కూడా తినొచ్చా బ్రో? మనుషులే హ్యూమన్ యూజ్ బ్రో అది. మరి మనుషులే ఫిష్ లకి ఎందుకు వేస్తున్నావు బ్రో? ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఏదైతే ఫిష్ కి యూజ్ చేసే మెడిసిన్స్ ఉన్నాయో అవి కరెక్ట్ డోసేజ్ ఉండదు బ్రో. ఓకే కొంతమంది ఏం చేస్తారు 1 క్యాప్ 2 క్యాప్ అని ఉంటాయి కానీ వాటర్ బట్టి ఉంటుంది. మనం చూడండి ఈ వీడియో అనేది నేను పెడతా, పెట్టుకో బ్రో నువ్వు. సో మనుషులకి వేసేది బాయ్ వచ్చేసి ఫిష్ లకి తినిపిస్తుండు ఈ మెడిసిన్. ఇది ఒకటే ఇస్తావు టాబ్లెట్? ఒకటే ఇస్తా బ్రో. ఒక టాబ్లెట్ డైరెక్ట్ 48 అవర్స్ నోట్ లేం బ్రో. వాటర్ ఇస్తావు నీకు కనిపిస్తుంది. ఓకే అదే డైల్యూట్ అయిపోతుంది. ఓకే 48 అవర్స్ తో మళ్ళీ ఒక 20% వాటర్ చేంజ్ చేసి మళ్ళీ ఒక 3 days సెట్ అయిపోతుంది. అదే ఫిష్ యూజ్ మెడిసిన్ అనుకో డోస్ ఎక్కువ అప్పుడే ఎగిరిపోతుంది. ఇంకా చాలా క్యూరియస్ బ్రో. నేనైతే ఏం వాడతాను ఇంకా. ఇంకోటి ఏమో టెట్రాసైక్లిన్ కూడా ఇస్తావు దీనికి? టెట్రాసైక్లిన్ మన సో గైస్ ఇన్ఫెక్షన్ కి టెట్రాసైక్లిన్ అంతే. మంచి ఉంది బ్రో ఇది ఫిష్ ఫార్మ్. ఇప్పుడు కొత్తగా బ్రీడ్ చేయాలనుకున్న వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటున్నావు? ఇంకోటి ఫ్లోరా అయితే బ్రీడింగ్ కష్టం బ్రో. నాకే 12 years ట్రై చేస్తుంటే 6th year లో కన్ఫర్మ్ అయింది. 6 to 8 years మధ్యలో. అంటే ఇప్పుడు మనము వెయిట్ చేయాలి టైం గురించి అని స్టార్ట్ బ్రీడింగ్. ఫ్లోరాన్స్ ఏంటంటే ప్రతి మేల్ ఫర్టైల్ కాదు. ఓకే 100 babies ఓన్లీ 2-3 males ఫర్టైల్, మిగతా 98% ఇన్ఫర్టైల్. అన్ని డమ్మి ఉంటాయి. ఎందుకని మ్యాన్ మేడ్ ఫిష్ బ్రో, అన్ని క్రాస్ బ్రీడ్ చేసి వచ్చినాయి ఫిష్. ఇప్పుడు క్రాస్ బ్రీడ్ ఏనా ఇవన్నీ? క్రాస్ బ్రీడ్స్ అవి. మ్యాన్ మేడ్ ఫిష్ నేచర్ నుంచి రాలే. అవునా? సో గైస్ విన్నారు కదా, ఇవన్నీ మ్యాన్ మేడ్ ఫిషెస్ అంట, క్రాస్ బ్రీడ్ దానికి దీనికి పెట్టి చేసేసారు. అంటే ఇప్పుడు ఫ్లవర్ ఆన్ పుట్టాలంటే జనరేషన్స్ చాలా సీడ్స్ ఉన్నాయి. వేజా ఉంది, డోవీ ఉంది, రెడ్ డెవిల్ ఉంది, అవన్నీ కలిపి మిక్స్ చేసి. ఇంకోటి బ్రో క్యారవానో సంథింగ్ ఏదో అర్బానా, అది మన హైదరాబాద్ లో దొరుకుతాయి బ్రో. తెప్పిస్తే కావాలి. అది మంచి చేతుని కొరికేసి అంటావు అది? అది ఆర్పిఎం బ్రో. అది ఆర్పిఎం ఆలిగేటర్ కాదు. అర్వానా వేరే, అది వేరే. అర్వానా ఎట్లా ఉంటుంది ఫిష్? మంచిగా ఉంటుంది. అయితే లక్కీ ఫిష్ అంటారు. లక్కీ ఫిష్ అంటారు. కాస్ట్ ఎక్కువ దాన్ని, ఇంకో మెయింటెనెన్స్ చాలా ఎక్కువ. దాని కాస్ట్ ఎంత ఉంటుంది బ్రో? స్టార్ట్ సిల్వర్ అయితే 1500 నుంచి స్టార్ట్ ఉంది. ఓకే ఒకవేళ గోల్డెన్ హై బ్యాగ్ గోల్డెన్ పర్ల్ కావాలంటే నువ్వు 15-20,000 పెట్టుకోవాలి. డిపెండ్స్ అపాన్. సో ఆ ఫిషెస్ షాప్ లో అడిగినా బ్రో తక్కువ రేట్ అసలు చెప్పట్లేరు. ఇది ఫ్లవర్ ఆన్ ఎక్కువనే చెప్తారు. నువ్వు ఇంత తక్కువ ఇవ్వడానికి కారణం ఏంది బ్రో? నేను హోమ్ మేడ్ అని బ్రో. షాప్ కాదు, నాకు రెంట్స్ ఉండవు, ఎలక్ట్రిసిటీ బిల్ తక్కువ, అన్ని మెయింటైన్ చేసుకుంటాం. నాకు వచ్చే 300-400 మ్యాక్స్ 500 దాకానే పెట్టుకోండి. సో గాయస్ విన్నారు కదా, బ్రో వచ్చేసి అన్ని హోమ్ బ్రీడ్ చేస్తాడు. ఇవన్నీ బయటనే పెరిగినాయి. ఇవన్నీ ఫామ్ కి బయటకి చాలా తేడా ఉంటుంది కదా. బయట రెంట్ చేస్తారు, అవన్నీ చేస్తారు, వాళ్ళ జీతాలు గీతాలు అన్ని వేసుకోవాలి కదా.
మనది ఏమన్నా హాబీ టైప్ అంతే. సో బ్రో నీ నంబర్ చెప్పేసి ఎవరికైనా కావాలంటే. మొబైల్ నెంబర్ 7702887374. సో గాయ్స్ విన్నారు కదా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఫ్లవర్ ఆన్ బ్రీడింగ్ అనేది మీరు చూసారు ఒక రూమ్లో అనేది చేస్తుండు బ్రో. ఇలా చేయడం కూడా చాలా టఫెస్ట్ జాబ్ అన్నమాట. అన్ని ఫారెన్ కంట్రీస్ అన్ని తిరిగేసి వచ్చిండు బ్రో. ఎందుకోసం చేస్తుండ అంటే చెప్పిండు దాని మొత్తం వీడియోలో చూసిరు అనుకుంటా మీరు. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.